హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చూపిస్తానండి. అదేంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా కామన్గా అందరికీ ఇలా పేలు అనేవి ఉంటాయి. అయితే వాళ్ళు చూపించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా మనం వదిలేసామంటే పేలు రోజుకి రోజు అలా పెరిగిపోతూనే ఉంటాయి. కానీ చిన్నపిల్లలు కదండి, వాళ్ళు చూపించుకోవాలంటే అసలు ఇష్టపడరు. నేనైతే చాలా రోజుల నుంచి ఈ పేలుతో ఇబ్బంది పడుతూ ఉన్నామండి. నైట్ అయితే తనకి ఎక్కువగా దురద వచ్చేసేది. అలా అని చూపించుకోమంటే చూపించుకోదు, దువ్వించుకోదు. సో నేను ఇంకా ఏం చేయాలో అర్థం కాక చాలా యూట్యూబ్లో చూశానండి వీడియోస్. కానీ ఈ లోషన్స్ యూస్ చేస్తే మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని చాలా ఆలోచించాను. కానీ ఇంకా తప్పలేదు, నాకు పేలైతే చాలా ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. తను ఇంకా చాలా కష్టంగా ఉండింది తనకు కూడా. ఇంకెలా అయినా తప్పదు, ట్రై చేయాలని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి ఈ లోషన్ తీసుకొచ్చేసి ఇంకా పెట్టేశానండి. ఇదైతే నేను ఫస్ట్ టైం పెట్టాను, ఎలా ఉంటుందో చూసి తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. దీనికోసం అయితే చిక్కులు ఏం లేకుండా ఒకసారి కోమ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ లేయర్స్గా తీసుకొని స్కాల్ప్కి అంటుకునేటట్టుగా ఇలా లోషన్ మొత్తం అప్లై చేసేసేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం జుట్టంతా ముడేసి పెట్టేసుకోవాలండి. తర్వాత వాష్ చేయమని ఇలా రాసింది దాంట్లో అయితే. కానీ పెట్టిన 5 మినిట్స్కే వెంటనే పేలని బయటకు రావడం స్టార్ట్ అయిపోయినాయండి. చూపిస్తాను, మీరు చూడండి వీడియోలో. అసలు చాలా బెటర్ అనిపించింది నాకు. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాం అనిపించింది. ఇలా కానీ ఒక 10 డేస్కి ఒకసారి ఇలా పెట్టేసామంటే పేలన్నీ క్లియర్ అయిపోతాయండి. ఇలా పేలుంటే వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇది యూస్ చేయొచ్చు. నాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం అనిపించలేదండి, హెయిర్ ఫాల్ కూడా ఏం లేదు. పేలైతే చాలా వరకు బయటకు వచ్చేసాయి. అవి చనిపోతాయో లేదో తెలియదు కానీ అన్నీ ఇలా బయటకు వచ్చేసాయండి. ఆయిల్ పెట్టిన ఒక 5 to 10 మినిట్స్కి మొత్తం ఇలా బయటకు వచ్చేసాయి. తనకైతే అది పెట్టిన తర్వాత చాలా దురద అనిపించింది. అలా కోమ్ చేసుకుంటూ ఉంటే దువ్వెనకే చాలా అంటుకుంటూ వచ్చేసాయి. అసలు ఇన్ని పేలు ఉన్నాయా తల్లో అనిపించింది. ఈ బాధ అంటే పేలున్న వాళ్ళకే అర్థమవుతుందండి. మీ పిల్లలకు కూడా ఇలా ఉంటే ఏం డౌట్ లేకుండా ఈ లోషన్ యూస్ చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇదేం పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదండి. హెడ్ బాత్ చేసుకున్న తలకే ఇది పెట్టుకోవాలండి, అప్పుడే అవి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా లేయర్స్గా తీసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలి. లోషన్ అంతా పెట్టేశాక ఒక 2 మినిట్స్ అలా మొత్తం మసాజ్ చేసుకోవాలి. అంతా హెయిర్కి పట్టేటట్టుగా ఒక 2 మినిట్స్ కానీ మసాజ్ చేసుకున్నామంటే హెయిర్ మొత్తానికి అప్లై అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ముడేసుకునేద్దాం. చూడండి, ఇక్కడ పెట్టిన 5 మినిట్స్కి ఇలా అన్నీ పక్కకు వచ్చేస్తూ ఉన్నాయి, బయటకు వచ్చేస్తూ ఉన్నాయి.
చూడండి చాలా పేలు వచ్చేసాయండి. ఇది పెట్టిన తర్వాత పిల్లల్ని అస్సలు తిరగనివ్వద్దండి ఇంట్లో, ఎందుకంటే అవంతా బయటకు వచ్చేస్తూ అవే డ్రెస్ మీదకి అంతా కింద పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక దగ్గర కూర్చోబెట్టేసి మీరు అన్నీ తీసేసుకోండి. చూడండి తను దురతకి కోమ్ చేసుకుంది, ఎలా అంటుకున్నాయో పేలు. ఆ స్మెల్కి అవి భరించలేక అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. అవి చనిపోతాయో లేదో తెలియదు కానీ అన్నీ మెత్తగా అయిపోయి బయటకు వచ్చేసాయండి. మనం ఆ టైంలోనే కోమ్ చేసేసుకుంటే అసలు మొత్తం వచ్చేస్తాయి. హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా అవసరం లేదు. ముందుగా కోమ్ చేసేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకోండి. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా చాలా వరకు వాష్రూమ్లో వెళ్ళిపోతాయి. కోమ్ చేసిన తర్వాత అయితే అసలు ఏం రాలేదండి, చాలా తక్కువే. వాష్రూమ్లోనే చాలా వరకు వెళ్ళిపోయాయి, అలాగే ముందే చాలా వరకు వచ్చేసాయి. ఇప్పుడైతే తను హ్యాపీగా చాలా రిలీఫ్ అయిపోయిందండి, చాలా ఫ్రెష్గా అనిపించింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రీమ్ నేమ్ వచ్చి పర్మెత్రిన్ క్రీమ్ అండి. ఇది లైస్ కోసం యూజ్ చేస్తారు. దీని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే షాంపూ చేసిన హెయిర్కే యూజ్ చేయాలి. 10 మినిట్స్ ఉంచుకొని హెడ్ వాష్ చేసేసి కోమ్తో కోమ్ చేసేసుకుంటే లైస్ అన్నీ వచ్చేస్తాయండి. ఇది మళ్ళీ 7 డేస్కి ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ చేసామంటే మనకి పేలన్నీ పోతాయండి. దీని కాస్ట్ వచ్చి 201 రూపీస్ అయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.